31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఉత్తపిత్తలుండి రోజాస్ వేసుకుంటాను, అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా, పరిషత్. మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు, నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు, అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే ఏడ్సలే, దీనికి ఎడతాను నేను. అదే కొంచెం అనకూడదు, నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు. నాకు తెలియాలి ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే, పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం తింటారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా, నా కొడకల్లారా. ఈరోజు మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి కూడా, వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. మీకేమిరంతా? వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలా. మళ్ళీ ఆడింగలని వస్తుంది, అనకూడదురా. థర్డ్ జనరేషన్ తక్కువ కొడకల్లారా మీరు. ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని, ఒక జీవితం నాశనం చేసినారా. ఏమైందిరా చెప్తేనే? థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు, రే మీరు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేశారని చెప్తా ఉన్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ, గొడవలు చేసే అలవాట్లు కానీ
ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది. నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం. పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఆస్తులు కూల్చాలనో, కాల్చాలనో, దౌర్జన్యాలు చేయాలనో, గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండరు. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండవది, భారతీయ జనతా పార్టీని, అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట, పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ, సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ళు తిట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు. ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా. ఆయన బస్సులు ఆపేశాడు, వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు అంటున్నాడు. ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది, పోలీసులు విచారణ చేస్తారు. మేము కూడా కోరుతా ఉన్నాం, బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కాల్చారు ఏం కలగన్నాడా? పోలీసు కేసు ఇవ్వడట, పోలీసులంటే గౌరవం లేదు, పోలీసు కేసు పెట్టడట, పోలీసుల్ని, ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా? ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ మనిషి? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలా, వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాల. అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను, పోలీసులు నమ్మను, గవర్నమెంట్ని నమ్మను, ఈయన ఎక్కడి నుంచి ఊడిపడ్డా, ఇది కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని ఆయనకు హెచ్చరిస్తా ఉన్నాం, ఆయనకు సూచిస్తా ఉన్నాం. టీడీపీ అధిష్టానాన్ని తీసుకెళ్ళడం అనేది మా అధ్యక్షురాలు, మా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది. ఎందుకు చేయదు? ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా కూటమి గురించి, కూటమి పార్టీని ఆయన మాట్లాడుతున్నది బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ గురించి మాట్లాడేటువంటి అర్హతలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి చెప్పండి? దేశంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ. ఈయన మున్సిపల్ చైర్మన్ అయితే ఇట్లాంటి మున్సిపాలిటీ చైర్మన్లు భారతీయ జనతా పార్టీలో దేశమంతా కొన్ని వందల మంది ఉన్నారు. వందల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని మాట్లాడే నైతిక హక్కు ఇతనికి ఏముంటుంది? దాంతోపాటుగా బీజేపీ ఆయన గుర్తు రావట్లేదట, ఆర్ఎస్ఎస్ అనే కానీ దాని అనుబంధ సంస్థలను గుర్తు రావట్లేదంట. ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటివి. ఇంత అహంకారం రాజకీయాల్లో పనికిరాదు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అణిమణిగి ఉండాల.
ప్రజలకు నిరంతరం సేవ చేసుకోవాలి. ఎప్పుడో నాకు నోరుంది కదా అని ఊరి మీద పడితే, నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. ఇది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు నడిచింది కదా అని ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ఇది రాచరికము కాదు, రౌడీ రాజ్యము కాదు. ఇది కూటమి ప్రభుత్వం, అత్యంత ప్రజాస్వామ్యమైన నడిచేటువంటి ప్రభుత్వం. అతను మాట్లాడుతుంది గౌరవం ఉన్న పార్టీల గురించి, సంస్థల గురించి. ఇకనైనా మానుకోవాలి. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ఆయన్నే అడగాలి. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సులు కాల్చాల్సిన అవసరం లేదు. ఒకే కూటమిలో ఉన్నాం, 2 మిత్ర పార్టీలు. కాల్చాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు. అతనికి నిజంగా బీజేపీ కార్యకర్తలు అలా చేసి ఉన్నారని అనుమానం వస్తే అతను పోలీస్ కేసు పెట్టాలా? పోలీసులు విచారణ చేస్తారు. పోనీ బీజేపీ కార్యకర్తలు బస్సు కాల్చారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నావా నువ్వు? నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టు. నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, లేదా పలానా వ్యక్తి ఫోటోలు తీశాను, పలానా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఇట్లాంటివి చెప్పాలి తప్ప ఆధారాలు లేని మాటలు మాట్లాడి ఏదో ఒక రూమ్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కానే కాదు కదా. పార్టీల మధ్య 100 గొడవలు ఉంటాయి. పార్టీల మధ్య గొడవల్ని ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఆయన సిద్ధాంతాలు వేరే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరే అయి ఉండవచ్చు. 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక విభేదాల్లో ఇంతకుముందు విమర్శించుకుని ఉండొచ్చు కూడా. అంతలో మాత్రాన పొత్తు వచ్చిన తర్వాత, ఒక కూటమి ఏర్పడిన తర్వాత, కూటమిలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. నోరు అదుపులో ఉండాలి ఎవరికైనా సరే, ఒక రాజకీయ నాయకుడికైనా సరే. మనల్ని చూసి 10 మంది రాజకీయ నాయకులు, 10 మంది పౌరులు మెచ్చుకునే విధంగా ఉండాలి. అలా కాకుండా బరిదెగించినట్టుగా రౌడీలు, గూండాలు వాడే భాష మాట్లాడతా ప్రజానాయకులుగా ఎట్లా చలామణి అవుతారు? ఇది ప్రజాస్వామ్యంలో ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. భారతీయ జనతా పార్టీ ఇటువంటి పదజాలం వాడడం, ఇటువంటి దూషణలు చేయడం, ఈ రకంగా వ్యవహారం చేయడాన్ని ఒప్పుకోదు. అది ఏ పార్టీలో ఉన్నా సరే. 2 పార్టీల మధ్య విభేదాలున్న సర్వసాధారణం. కూటమిలో పార్టీ నాయకుల మధ్య సాధారణంగానే అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే పద్ధతులు కూడా ఉంటాయి. కూటమి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ కూటమిని కొనసాగించాలా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కూటమి సమస్య కాదు, అతని వ్యక్తిగత సమస్య. ఇది కూటమిలో అందరూ అలా లేరు, అతని వ్యక్తిగత సమస్య. ఏదో మనసులో పెట్టుకొని, లేదా నేను ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరులేనో, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది లేనో భారతీయ జనతా పార్టీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా?